యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఇచ్చే అన్ని కేవలం మంచివి, లోపం లేనివి. వాటిలో పాపం ఎంత మాత్రము లేదు. అవి పాపానికి ప్రోత్సహించవు. మనుషులు దేవుడు ఇచ్చే వాటిని దుర్వినియోగం చేసి వాటి సహాయంలో పాపానికి అవకాశాలు ఏర్పరచుకుంటే ఆ తప్పు మనుషులదే కానీ దేవుడు మనకిచ్చిన వరాల్లో ఎంత మాత్రము కాదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. కాబట్టి ఈ దిన నా వాక్యాన్ని బట్టి మనము అనుభవించే ప్రతి ఈవియు ఆయన సమృద్ధిలో నుండి మనకి కలుగుచున్నవని గుర్తించి ఆయన మందిరమునకు చేరుదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రార్థన. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన నీ మందిరములో ఉన్న సమృద్ధి మేలు చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరిచినట్లుగా, నీ మందిరమునకు చేరినట్లుగా కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆయుక్తపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.